సమ్మక్క సారలమ్మ జాతర చారిత్రక నేపథ్యం చూసినట్లయితే మేడారం రాజ్యాన్ని పగిడిద్ద రాజు పరిపాలిస్తుండేవాడు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పోలావస రాజ్యం, దీన్నే పోలాస రాజ్యం అని కూడా అంటారు. ఈ పోలాస రాజ్యాన్ని మేడరాజు పరిపాలిస్తుండేవాడు. ఈ మేడరాజు యొక్క కుమార్తెనే సమ్మక్క. ఈ సమ్మక్కని మేడారం పాలకుడైనటువంటి పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ మేడరాజు, సమ్మక్క దంపతులకి ముగ్గురు సంతానం. వారు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఈ ముగ్గురు సంతానం. ఈ మేడారం రాజ్యం కాకతీయ రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. అంటే మేడారం రాజ్యం కాకతీయ రాజ్యానికి కప్పం చెల్లిస్తూ, అంటే పన్ను చెల్లిస్తూ ఈ మేడరాజు పగిడిద్ద రాజు పరిపాలన కొనసాగిస్తుండేవాడు. అయితే ఒకానొక కాలంలో ఈ మేడారం రాజ్యంలో కరువు కాటకాలు సంభవించాయి. ప్రజలు పన్ను కట్టలేని పరిస్థితి నెలకొంది. ఇదే అంశాన్ని పగిడిద్ద రాజు కాకతీయ రాజులకు విన్నవించుకున్నాడు. అయినా కూడా ఫలితం లేకపోయింది. అప్పుడున్నటువంటి కాకతీయుల యొక్క చివరి రాజు అయినటువంటి రెండో ప్రతాపరుద్రుడు దీన్ని కప్పం కట్టలేనటువంటి ఆ పరిస్థితిని రాజధిక్కరణగా భావించి రెండో ప్రతాపరుద్రుని యొక్క ప్రధానమంత్రి అయినటువంటి యుగంధరుని ఆధ్వర్యంలో కొంత సైన్యాన్ని ఇచ్చి మేడారం రాజ్యం పైన దండెత్తడానికి పంపాడు. ఇట్లా ఈ యొక్క కాకతీయ సైన్యానికి మేడారం రాజ్యానికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధం అనేది ప్రస్తుతం సంపెంగ వాగు సమీపంలో ఉన్న దయ్యాలమడుగు అనే ప్రాంతం వద్ద ఈ కాకతీయ సైన్యానికి, మేడారం అంటే పగిడిద్దరాజు సైన్యానికి మధ్య యుద్ధం నెలకొంది. ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి పగిడిద్దరాజు కుమారుడైనటువంటి జంపన్న, తన అల్లుడైనటువంటి అంటే సారలమ్మ భర్త అయినటువంటి గోవిందరాజులు కూడా పాల్గొన్నారు. వీరు ముగ్గురు కూడా ఆ యుద్ధ భూమిలోనే, అంటే కాకతీయ సైన్యాన్ని ఎదిరించే క్రమంలో ఆ యుద్ధ భూమిలోనే విరుచితంగా పోరాడి ఆ యుద్ధ భూమిలోనే మరణించడం జరిగింది. ఇక జంపన్న కూడా వీరోచితంగా పోరాడి పక్కనే ఉన్నటువంటి సంపెంగ వాగులో దూకి మరణించాడు. ఇది గమనించినటువంటి సమ్మక్క, సారలమ్మలు కూడా ఇక చేసేదేమీ లేక తన రాజ్య రక్షణలో భాగంగా యుద్ధంలో పాల్గొనవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో వాళ్ళిద్దరూ యుద్ధంలో పాల్గొని కాకతీయ సైన్యాల్ని ఎదుర్కొనే క్రమంలో తీవ్ర గాయాల పాలైనారు. ఇక చేసేదేమీ లేక కాకతీయ సైన్యాలకి చిక్కడం ఇష్టం లేక అడవుల వైపుకి ప్రయాణం కొనసాగించారు. అట్లా సమ్మక్క చిలకలగుట్ట వైపుకు ప్రయాణం కొనసాగించింది. ఇది గమనించినటువంటి ఆ మేడారం ప్రజలు ఆమెను వెతుక్కుంటూ చిలకలగుట్ట వైపుకి వెళ్ళారు. అక్కడ చిలకలగుట్ట పైన ఒక నాగవృక్షం కింద కుంకుమ భరిణ రూపంలో, అంటే పసుపు కుంకుమ రూపంలో ఆ సమ్మక్క అయితే వీళ్ళకి దొరకడం జరిగింది. ఆ యొక్క కుంకుమ భరిణినే వీళ్ళు సమ్మక్కగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహించడం జరుగుతుంది.